Let's pray. Our gracious Heavenly Father, we thank you for your grace today. Lord Father, we thank you for this beautiful day that you have blessed us with, Father. All of us who are sitting here, Father, we thank you, Lord Father, that you have given us this heart and mind to sit here in your presence, Father, and to learn about you. We thank you for this blessed day. We also pray for each and everyone who is about to join and who couldn't join today, Father. Bless them all, Father. Bless the members of Ecclesia, Father. Lord Father, especially who are sick, Father, we pray for their healing. Lord Father, we thank you for this blessed time. Lord Father, give Uncle the good knowledge, the wisdom, the understanding. Lord Father, to teach us, Father. Lord Father, also thank you for this Bible study course that we are attending, Father. Lord Father, we feel so blessed to sit and learn about you, Father. We thank you, Lord, that you have given us this blessing in our life, Father. Bless each and everyone who is sitting, Father. Give us the understanding, the good knowledge, the wisdom, Father, in everything that we learn today, Father, and apply it into our hearts and our life, Father. We thank you for your presence in this place. In Jesus' name we pray. Amen. Amen. Last class lo manamu chapter 34 of Genesis and 38 ఈ రెండు చాప్టర్స్ మనం ధ్యానం చేసాం. ఈరోజు ఇన్ బిట్వీన్ చాప్టర్స్ 35, 36 అండ్ 37 ఈ మూడు చాప్టర్స్ మనం ధ్యానం చేద్దాం. సో ఈరోజు లెసన్ కి పెట్టబడ్డ పేరు ఏంటంటే జేకబ్ హ్యాడ్ హిస్ చిల్డ్రన్. యాకోబు అతని సంతానం. ఎందుకంటే యాకోబు జీవితంలో ఒక షిఫ్ట్, ఒక మార్పు, ఒక మలుపు, వాళ్ళ బిడ్డల జీవితంలో ఒక మలుపు రాబోతుంది. కాబట్టి 34 ఆన్వర్డ్స్ జేకబ్ చిల్డ్రన్ గురించి కొంత మనకు ఇన్ఫర్మేషన్ అందుతుంది. సో చాప్టర్ 35 మనము గమనిస్తే దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టమని చెప్పగా, యాకోబు తన ఇంటి వారితోనూ తన యుద్ధ ఉన్న వారందరితోనూ మీ యుద్ధ ఉన్న అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరచుకొని వస్త్రం మార్చుకుని మనం బేతేలుకు లేచి వెళదాము. నా శ్రమ దినము నా పుత్రం ఇచ్చి వెళ్ళిన మార్గము నాకు తోడైన నా దేవునికి బలిపీఠము అక్కడ కట్టదని చెప్పాను. సో ఇక్కడ గాడ్ ఈస్ బ్రింగింగ్ బ్యాక్ జేకబ్ టు బేతెల్. ఈ బేతెల్ గురించి మీకు రెండు రెఫరెన్సెస్ మీకు చూపిస్తాను. జెనసిస్ 12th చాప్టర్ లో 7వ వచనం చూడండి. యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చదని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. అక్కడి నుంచి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పున కొండకు చేరి పడమట ఉన్న బేతేలుకు తూర్పున హాయికి మధ్య గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను అంటూ ఈ బేతేలు అనే ఆ ప్రదేశం, అలాగే 13వ అధ్యాయంలో కూడా అతడు ప్రయాణం చేసి దక్షిణ నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకు హాయికి మధ్య తన గుడారం మొదట ఉంచిన స్థలమునకు వెళ్ళి తాను మొదట బలిపీఠం కట్టిన చోట చేరిన అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేశాను. సో అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేశాను అనే ఈ పదాలు రెండు చోట్ల కనబడతాయి. రెండు కూడా ద ప్లేస్ వాస్ బేతేలుకు హాయికి మధ్యలో ఉండే ఆ స్థలం. ఈ మాట దేన్ని తెలియచేస్తుందంటే, అప్పటి వరకు అనగా 12వ అధ్యాయంలో దేవుడు పిలిచాడు, కానీ ఆ పిలిచిన దేవుని గురించి ఎరుక అబ్రహాముకు లేదు. సో మొదటగా ఎవరు పిలిచారో ఆయన నామాన్ని కనుగొని ఆయనకు ప్రార్థన చేసినట్లుగా బేతేలు గురించి ఇక్కడ రాయబడింది. అలాగే యాకోబు విషయంలో ఆయన తన తండ్రి ఇంటి నుంచి పారిపోతున్నప్పుడు జెనసిస్ 28 ఆదికాండము 28వ అధ్యాయం మనం చూస్తే 17 నుంచి, భయపడి ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇది అనుకున్నాను.
తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయి తీసి దాని స్తంభముగా నిలిపి దాని పొర మీద నూనె పోసిన, మరియు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. బేత్ ఏల్ అనే మాట దేవుని మందిరము. సో ఈ రెండు ఇన్స్టాన్సెస్ మనం గమనిస్తే గాడ్స్ రెవల్యూషన్ గా దైవ ప్రత్యక్షత మనకు ఈ బేతేలు అనే స్థలంలో అధికంగా కనిపిస్తుంది. అబ్రహామునకు 2 సార్లు కనబడడం, అబ్రహాం అక్కడ బలిపీఠం కట్టడం, అదే రీతిగా యాకోబు మరి పారిపోతున్నప్పుడు ఆ బేతేలు దగ్గర దేవుడు ఒక దర్శనం ఇచ్చి ఆకాశానికి భూమికి మధ్య నిచ్చెన వేసి ఆ తర్వాత దేవుడు స్వయంగా చెప్పిన మాట ఏంటంటే 14:28-14 నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుకలేని వెలగును, నీ పడమటి తట్టుకు, తూర్పు తట్టుకు, ఉత్తర తట్టుకు, దక్షిణ తట్టుకు వ్యాపించదు. భూమి యొక్క వంశములను నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశ్రయించబడును. ఎదుగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదును. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను. ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదును. సో అది దేవుని ప్రణాళిక కాబట్టి ఆ ప్రణాళిక చొప్పున మరి 35వ అధ్యాయంలో దేవుడు ఆ బేతేలుకు తీసుకుని రావడం మనం ఇక్కడ గమనించవచ్చు. కాబట్టి దేవుడు ఆయనకు చెప్పిన మాట, నిన్ను ఈ స్థలానికి తీసుకుని వస్తాను, నేను చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవును అని చెప్పిన ఆ మాట చొప్పున బేతేలుకి తీసుకుని రావడం. ఆ బేతేలులో తిరిగి యాకోబు దేవునితో ఒక నిబంధన చేసుకుంటాడు. ఆనాటి కాలంలో వారికి దేవాలయం లేదు, ప్రత్యక్ష గుడారాలు కూడా లేవు. కాబట్టి వారు దేవుని ఆరాధించడానికి స్వయంగా బలిపీఠాలు కట్టుకొని ఆ బలిపీఠం మీద బలి అర్పణలు గావించి మరి అక్కడ దేవునితో వారి నిబంధన స్థిరపరచుకుంటారు. సో దట్ అది అబ్రహాము బేతేలు దగ్గర 2 సార్లు బలిపీఠాలు కడతాడు. అదే రీతిగా యాకోబు కూడా ఇక్కడ బలిపీఠము కట్టినట్టుగా మనము గమనించవచ్చు. అయితే ఈ బలిపీఠము కట్టి దేవునితో నిబంధన చేయకముందు యాకోబు ఒక పరిస్థితి ఎలా ఉందంటే, దాదాపు 20 సంవత్సరాలు దేవుని ఎరుగని ప్రజల మధ్య జీవించాడు. దేవునితో డైరెక్ట్ రిలేషన్షిప్ లేదు. దేవుడు అతన్ని దీవించినప్పటికీ కూడా ప్రత్యక్షంగా దేవునితో సహవాసం చేసినట్లుగా కనిపించదు. మరి మధ్య మధ్యలో దేవుడు అతనితో మాట్లాడుతున్నప్పటికీ కూడా క్లోజ్ కనెక్షన్ ఆ నిబంధనలోనికి రాలేదు. సో ఇక్కడ మొట్టమొదటిసారి ఆయన బలిపీఠము కట్టడం అనేది మనం ఇక్కడ గమనిస్తాం. ఆ బలిపీఠము అనేది దేవునితో చేయబడిన నిబంధన కాబట్టి ఆ నిబంధన సమయంలో అక్కడ యాకోబు చెప్తున్న కొన్ని మాటలు గమనిస్తే, మీ యొద్ద ఉన్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములు మార్చుకుని మనము బేతేలుకు లేచి బేతేలుకు వెళ్ళదు. మనగా శాంక్టిఫై యువర్ సెల్ఫ్ అనే మాట అక్కడ కనబడుతుంది. అప్పటి వరకు విగ్రహారాధులుగా ఉన్నారు. తన భార్యలు కానీ భార్యల దాదీలు కానీ దాసీలు కానీ విగ్రహారాధిక కుటుంబంలోంచి వచ్చారు. ఆ ఎన్విరాన్మెంట్ వచ్చిన తర్వాత దేవునితో నిబంధన చేస్తున్నప్పుడు దేవునికి మనకు మధ్య దేవునికి ఆయాసం కలిగించే ఏ అంశము ఉండకూడదు, అపవిత్రమైనది ఏది కూడా ఉండకూడదు. కాబట్టి దేవుడు అనుగ్రహించిన ఆ నిబంధన స్థిరపరిచే సమయంలో యాకోబు స్పష్టంగా తన కుటుంబానికి చెప్తున్నాడు, మీ దగ్గర విగ్రహాలన్నీ పడవేయండి, మిమ్మల్ని మీరు శుచి చేసుకొని శుభ్రపరచుకోండి అనే మాట కనబడుతుంది. ఈ మాటలు మన గతంలో మనం ముందుకు వెళ్తే నిర్గమకాండం 3వ అధ్యాయంలో మోసేని పిలిచినప్పుడు అరణ్యంలో మండుతున్న పొద దగ్గర దేవుడు అంటాడు, మోషే నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధ స్థలము, నీ చెప్పులు విడవమంటాడు. అక్కడ దేవాలయం లేదు. అదే రీతిగా అంతకుముందు అక్కడ ఏమి దైవిక కార్యక్రమాలు జరిగినట్లు కూడా ఆనవాళ్ళు లేవు. బట్ స్టిల్ అక్కడ దేవుని సన్నిధి ఉంది, దేవుని మాటలు వినబడుతున్నాయి. కాబట్టి మోషే మొట్టమొదటిసారిగా దేవునితో నిబంధన చేయబోతున్నాడు. కాబట్టి ఆ నిబంధనకు సూచనగా నీ పాదరక్షలు విడవమంటాడు. అనగా దేవుని సన్నిధిలో తను తాను సమర్పించబడాలి.
అలాగే యెహోషువ గ్రంథం 3వ అధ్యాయంలో కూడా వారు యోర్దాను దాటి సమయంలో యెహోషువ చెప్తాడు, గాడ్ ఈస్ సాంక్టిఫై యువర్ సెల్ఫ్ గాడ్ ఫర్ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ ఎ మిరకిల్ అంటాడు. రేపు యెహోవా మీ మధ్య ఒక అద్భుతం చేయబోతున్నాడు కాబట్టి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అంటాడు. సో ఈ పరిశుద్ధపరచుకోవడం అనేది విషయంలో ఒక సూచన ఏంటంటే, మనము పరిశుద్ధపరచుకోవడం అనేది, లేకపోతే మనం ఉన్నపాటున అపవిత్రతతో కూడిన జీవిత అనుభవాల మధ్య దేవుని వద్దకు వెళ్తే దేవుని పరిశుద్ధత ఏమీ అపవిత్రపరచబడదు. నేను మురికి గల వాడినై ఉండి దేవుని సన్నిధికి వస్తే దేవుడు మురికి వాడు కాడు. దేవుడు మురికి వాడు అవుతాడా? నా మురికిని బట్టి దేవుడు మురికివాడు కాదు. కానీ ఏమిటంటే, మురికి వారిగా పాపిగా లేకపోతే పరిశుద్ధపరచుకోనకుండా దేవుని సన్నిధికి వెళ్తే ఆ పవిత్రుని యొక్క ఉగ్రత మన మీదకి వచ్చే అవకాశం. కాబట్టి ఆ ఉగ్రత నుంచి తప్పించబడటానికి దేవుడు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోండి లేకపోతే ప్రత్యేకపరచుకోండి. ఎందుకంటే పవిత్రుడు మీతో సంభాషిస్తున్నప్పుడు, మీ మధ్య సంచరిస్తున్నప్పుడు అపవిత్రమైన అభిప్రాయాలు కానీ ఆలోచనలు కానీ లేకపోతే అపవిత్రమైన విషయాలు కానీ మనలో ఉన్నప్పుడైతే దేవుని చేత మనము అంగీకరించబడము, లేకపోతే దేవుని ఉగ్రత మన మీదకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాని గురించి పాత నిబంధనలో మనకు చాలా రెఫరెన్సెస్ కూడా ఉన్నాయి. మనము ఒక విధంగా చెప్పాల్సి వస్తే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1-3లో నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము అంటాడు. సో వెనెవర్ యు గో టు ది ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, బీ కేర్ఫుల్ ఆఫ్ యువర్ క్యారెక్టర్. నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. సో చాలా సార్లు మనము అనగా దేవుని ఆలయానికి వచ్చినప్పుడు తల స్నానం చేసుకొని శుభ్రమైన బట్టలు కట్టుకొని నీట్గా వస్తాం. మరి అది దేవుని మందిరం అనే భావనతో వస్తాం. అదే ఆరాధన ఇప్పుడు ఈ జూమ్ ద్వారా జరుగుతున్నప్పుడు, అదే ఆరాధన జరుగుతున్నప్పుడు అదే రీతిగా సిద్ధపడి ఉంటున్నామా? అదే రీతిగా సిద్ధపడి ఉంటున్నామా? ఒకసారి ఆలోచించుకోవాలి. ఇట్ ఈస్ నాట్ ద టెంపుల్, ఇట్ ఈస్ నాట్ ద ప్లేస్, ఇట్ ఈస్ ద పర్సన్. అర్థమవుతుందండి? బైబిల్ ధ్యానం చేస్తున్నప్పుడు లేకపోతే దేవుని వాక్యం వినిపించబడుతున్నప్పుడు మనం ధ్యానంగా కూర్చున్నప్పుడు we are in the presence of God and God is speaking to us irrespective of the place. మోషే అరణ్యంలో పాదరక్షలు విడవమన్నాడు. ఎందుకు? it was not the place, it was the presence of God. సో ఆ విషయాలు మనము అనగా ఈ పరిస్థితుల్లో కొద్దిగా మనము జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ శుద్ధీకరణ అనేది చాలా అవసరం. మత్తయి సువార్త 5వ అధ్యాయం కూడా ఆయన ధన్యతలు చెప్తున్నప్పుడు హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఇఫ్ యు వాంట్ టు సీ గాడ్, దేవుని చూడాలి, దేవుని మాటలు వినాలి, దేవుని సన్నిధి ప్రసన్నత మన మీద ఉండాలంటే ఏం కావాలి? హృదయ శుద్ధి కావాలి. సో అపవిత్రమైన వాటన్నిటిని కూడా దూరపరిచి తొలగించి దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడం అనేది చాలా అవసరం. కాబట్టి బిఫోర్ కన్స్ట్రక్టింగ్ ద ఆల్టర్, ఇక్కడ యాకోబు చేస్తున్న మన పని చూస్తే అక్కడ నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టుమని చెప్పగా యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్ద ఉన్న వారందరితోనూ మీ యొద్ద ఉన్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకుని మనము బేతెలుకు వెళ్ళుదాం. ఆ బేతెలుకు వెళ్ళే సమయంలో మరి యాకోబు చెప్పిన ఆ ఇన్స్ట్రక్షన్స్ మనం గమనించవచ్చు. కాబట్టి దేవునితో మనము సహవాసంలోనికి రావాలంటే మొట్టమొదటిది క్లెన్సింగ్ అవర్ ఓన్ సెల్ఫ్, అట్ ద సేమ్ టైం ఆల్టర్, బలిపీఠం కట్టడం అనేది 2 అంశాలు బలిపీఠం ద్వారా కలుగుతాయి. ఒకటి ఏంటంటే బలిపీఠం ఈజ్ అవర్ వర్షిప్, దేవునితో మనకు ఆరాధనకు, అదే రీతిగా మన సాక్రిఫైస్ బలి అర్పణకు కనబడుతుంది. సో అక్కడ ఆ వాక్య భాగంలో యాకోబు మరి దేనిని బలిపీఠం మీద అర్పించాడు అన్నది అక్కడ వివరాలు ఇవ్వబడలా. మామూలుగా అయితే ఒక కోడెను కానీ లేకపోతే దూడను కానీ
గొర్రె పిల్లని కానీ మేకని కానీ వధించారు అని మామూలుగా వాడుతూ ఉంటారు. ఇక్కడ ఈ వాక్య భాగంలో ఆయన దేన్ని వధించాడు, లేకపోతే ఆ బలిపీఠం మీద దేన్ని సమర్పించాడు అన్నదాన్ని గురించి వివరాలు ఇవ్వబడలేదు. బహుశా నేను అనుకుంటాను జేకబ్ సాక్రిఫైస్ హిజ్ ఓన్ సెల్ఫ్. అప్పుడు వరకు కూడా కొద్దిగా అటు ఇటు ఉన్న ఆ యాకోబు దేవునికి పరిపూర్ణంగా, ఎందుకంటే అంతకుముందు 32లో ఎబోకు రేవు దగ్గర దేవుతో పెనుగులాడిన తర్వాత నీవు నన్ను దీవిస్తే తప్ప పోలేనని చెప్పిన తర్వాత దేవుని యొద్దకు వస్తాడు. సో ఇట్ ఈస్ అ కన్ఫర్మేషన్ ఆఫ్ గాడ్స్ కవెనెంట్ విత్ జేకబ్. కాబట్టి యాకోబు యొక్క సమర్పణ అక్కడ మనకు కనిపిస్తుంది. అనగా మనము అర్పించే అర్పణ కన్నా మన సమర్పణ చాలా ప్రాముఖ్యం. మనం ఇచ్చే కానుకల కన్నా మన సమర్పణ చాలా ప్రాముఖ్యం. ప్రసంగి అంటాడు బుద్ధిహీనుడు సమర్పించినట్లుగా అనే మాట కూడా వాడతారు ప్రసంగి 3:5లో. కాబట్టి జేకబ్ ఫండమెంటల్లీ ఆ వాక్య భాగంలో ఆయన అర్పించే అర్పణ కన్నా ఆయన స్వసమర్పణ కలిగి ఉన్నాడు. ఈ ఆఫర్డ్ హిమ్సెల్ఫ్ అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. సో 28వ అధ్యాయంలో గతంలో మనం చూసాం, అక్కడ పేతురు దగ్గర నన్ను దీవిస్తే, నువ్వు చెప్పినవన్నీ నా పట్ల చేస్తే నేను నీకు దశంభాగం ఇస్తానంటాడు. కానీ ఇక్కడ దశంభాగం అనే మాట వినిపించబడదు. దశంభాగం కానీ కోడెల గురించి కానీ గేదెల గురించి దేని గురించి వినపడదు. కాబట్టి ఇక్కడ యాకోబు తను తాను సమర్పించుకున్నాడు అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అలాగే 8వ వచనం చూస్తే, రిబ్కా దాది అయిన దెబోరా చనిపోయి బేతేరునకు దిగువనున్న సింధూర వృక్షము కింద పాతి పెట్టబడను, దానికి అల్లోన్ బాకూత్ అను పేరు పెట్టబడను. ఇక్కడ సర్ప్రైజింగ్లీ రిబ్కా దాది ఒక ఆమె కనబడుతుంది. ఆమె చనిపోవడం, ఆమెను సమాధి చేయడం అనగా ఈ ఇశ్రాయేలు చరిత్రలో కానీ యాకోబు జీవితంలో కానీ లేకపోతే ఇస్సాకు రిబ్కా జీవితంలో కానీ దెబోరా అక్కడ కనిపించదు. బట్ స్టిల్ ఇక్కడ ఆమె కనిపించడం మనకు కనబడుతుంది. అంతకుముందు 27వ అధ్యాయంలో కూడా దెబోరా ఒకసారి కనబడుతుంది. ఒకసారి చూద్దాం దెబోరా ఎవరో చూద్దాం. 27వ అధ్యాయం 42-45 వచనాలు. రిబ్కా తన పెద్ద కుమారుని ఏశావు మాటలు విన్నప్పుడు ఆమె తన చిన్న కుమారుడు యాకోబుని పిలిపించి అతనితో ఇట్టను, ఇదిగో నీ అన్నయ్యన ఏశావు నిన్ను చంపెదనని చెప్పి నిన్ను గూర్చి తను తాను ఓదార్చుకుని ఉన్నాడు. కాబట్టి నా కుమారుడా, నీవు నా మాట విని లేచి హారంలో ఉన్న నా సహోదరుడు లాబానుకు పారిపోయి నీ అన్న కోపము చల్లారు వరకు, నీ అన్న కోపము నీ మీద నుంచి తొలగి నీవు అతనికి చేర్చిన వాటిని అతను మరచు వరకు లాబాను వద్ద కొన్నాళ్ళు ఉండము, అప్పుడు నేను అక్కడ నుండి నిన్ను పిలిపించదును అని ఇక్కడ ఈ చెప్పిన మాటలు ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకుంటే, యాకోబు ఇంటి నుంచి పారిపోతున్నప్పుడు ఎంతమందితో పోయారు చెప్పండి? అన్న మీద భయపడి ఎంతమంది వెళ్ళారు? ఒక్కడే వెళ్ళారు కదా. ఒక్కడే వెళ్తాడు. అక్కడ 20 సంవత్సరాల పైన ఉంటాడు. తిరిగి వస్తాడు. ఈ దాది అనగా రిబ్కా దాది ఎప్పుడు యాకోబు దగ్గరికి వెళ్ళింది, ఎప్పుడు యాకోబుని కలుసుకుంది, యాకోబు దగ్గర ఈ రిబ్కా దాది చనిపోవడానికి మరి ఎలా అవకాశం కలిగింది? బహుశా కొంతమంది పండితుల అభిప్రాయం ఏంటంటే, యాకోబును పంపించే సమయంలో ఈ చదవబడిన వాక్య భాగంలో మీ అన్న చాలా కోపంగా ఉన్నాడు, నీ వెళ్ళి మీ మేనమామ దగ్గర కొంతకాలం ఉండు, మీ అన్న కోపము తగ్గిన తర్వాత నిన్ను పిలిపిస్తాను అంటే దీన్ని బట్టి చాలా మంది చెప్పే మాట ఏంటంటే, ఎదోము ఏశావు యొక్క కోపము తగ్గిన తర్వాత రిబ్కా తన దగ్గర ఉన్నటువంటి నమ్మకమైన దాదిని అనగా కాన్ఫిడెన్స్ పర్సన్స్ మాత్రమే ఇట్లా పంపిస్తారు. సో నమ్మకమైన దాదిని యాకోబు దగ్గరికి పంపించిందని, యాకోబుకు వర్తమానము దెబోరా తీసుకుని వెళ్ళిందని,
ఏశావు కోపం చల్లారింది, తిరిగి రావచ్చు అనే విషయాన్ని రిబ్కా తన సొంత దాది ద్వారా నమ్మకమైన దాది ద్వారా పంపించింది, వర్తమానం పంపించింది. కాబట్టి ఆమె వెళ్ళి యాకోబుతో యాకోబుని కలుసుకుని తిరిగి రావడం జరిగింది. కాబట్టి దట్స్ హౌ రిబ్కా యొక్క దాది అక్కడికి వెళ్ళి ఉంటుంది అని పండితుల అభిప్రాయం మనకు కనబడుతుంది. అలాగే అక్కడ ఆమె చనిపోవడం కానీ ఆమెకు ఒక గౌరవప్రదమైన ఫ్యూనరల్ జరుగుతుంది. ఒక దాదికి ఒక దాసికి అనగా తల్లి దాసికి ఆ గౌరవప్రదమైన ఫ్యూనరల్ జరిగిందంటే బహుశా కారణం ఏంటంటే ఆమె యాకోబు చిన్నతనంలో ఉన్నప్పుడు రిబ్కా దగ్గర ముద్దు బిడ్డగా ఉన్నప్పుడు యాకోబు కూడా పరిచర్యలు చేసి ఉంటుంది, సేవలు చేసి ఉంటుంది. ఆ చిన్న బిడ్డగా ఉన్నప్పుడు అతని స్నానాలు చేయడం కానీ, పెరిగి పెద్దవాడని అతని బాగోగులు చూడడం కానీ. కాబట్టి ఆమె ఒక మాటలో చెప్పాలంటే అమ్మమ్మ పాత్ర పోషించిందేమో, గ్రాండ్ మదర్ రోల్ పోషించిందేమో. అందుకే ఆమె పట్ల ఆ గౌరవాన్ని చూపించి ఒక గౌరవప్రదమైన సమాధి కార్యక్రమాన్ని జరిగించడం చూస్తాం. అలాగే 9-10 వచనాలు మనం గమనిస్తే, యాకోబు పద్దనరాము నుండి వచ్చుతుండగా దేవుడు అతనికి తిరిగి ప్రత్యక్షమై అతను ఆశీర్వదించిన. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టెను. ఒకసారి 32వ అధ్యాయం 22వ వచనం కూర్చోండి. 32:28. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదు. సో 2 సార్లు దేవుడు ఇక మీదట నీ పేరు యాకోబు కాదు ఇశ్రాయేలే అని 2 సార్లు దేవుడు 32లో ఒకసారి, 35వ అధ్యాయంలో ఒకసారి, 2 సార్లు దేవుడు చెప్తాడు. వై ట్వైస్? 2 సార్లు ఎందుకు చెప్పాలి? ఈ 2 అనే దానికి అనగా డబుల్ ఎంఫసిస్ అనేది కన్ఫర్మేషన్. నువ్వు వెళ్ళాలి అని మనము కొన్నిసార్లు మన బిడ్డలతో కానీ వాళ్ళతో వెళ్తే చెప్తాగా 2 సార్లు చెప్తాం, అనగా డెఫినెట్ నువ్వే చేయాలి అనే భావన. సో డబుల్ ఎంఫసిస్. రెండవ కారణం ఏంటంటే 32వ అధ్యాయంలో అతని పేరు మార్చి నువ్వు యాకోబు కాదు ఇశ్రాయేలు మార్చినప్పుడు అతని పర్సనల్ నేమ్ మారింది. అతని పర్సనల్ నేమ్ మారింది, అతని పేరు మార్చబడింది. కానీ ఇక్కడ అతని పేరు కాదు, అతని వంశం పేరు మార్చబడుతుంది. ద నేమ్ ఇజ్రాయెల్ వాస్ గివెన్ టు ద నేషన్. అందుకే ఆ తర్వాత ఇశ్రాయేలు దేశముగా మార్చబడుతుంది. కాబట్టి 32వ అధ్యాయంలో ఈ పేరు మార్పు అనేది యాకోబు పర్సనల్ నేమ్ చేంజ్ అవుతుంది. 35వ అధ్యాయంలో ఈ పేరు మార్పు అనేది యాకోబు సంతతికి లేకపోతే యాకోబు జనాంగానికి, యాకోబు ద్వారా ఏర్పరచబడే నూతన జనాంగము, జనాంగానికి ఇశ్రాయేలు అనే పేరు లేకపోతే నామకరణం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి 32:28లో జేకబ్ పర్సనల్ నేమ్ వాస్ చేంజ్. 35:9-10లో జేకబ్స్ రేస్, జేకబ్ యొక్క జాతి లేకపోతే జాతీయత లేకపోతే నేషన్ మారడం జరుగుతూ ఉంది. సో ఆ తర్వాత 11 నుంచి మనము గమనిస్తే దేవుని ఆశీర్వాదాలు అక్కడ కనబడతాయి. దేవుడు అతన్ని ఆశీర్వదించి, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనములు సమూహములు నీ వలన కలుగును, రాజులు నీ గర్భవాసను పుట్టెదరు, నేను అబ్రహాము ఇస్సాకు నాకు ఇచ్చిన దేశము నీకు ఇచ్చేదను, నీ తర్వాత నీ సంతానములకు ఈ దేశం ఇచ్చేదని అతనితో చెప్పిన దేవుడు అతనితో మాట్లాడిన స్థలం నుండి పరమునకు వెళ్ళను. ఆయన అతనితో మాట్లాడిన చోట యాకోబు ఒక స్తంభము అనగా రాతి స్తంభము కట్టించి దాని మీద పానార్పణము చేసెను. ఈ స్తంభము నాటడము, అక్కడ పానార్పణగా అభిషేకము చేయడము అనేది
ఒక దేనికి సింబల్ అంటే ఇశ్రాయేలు జీవితములో అనగా యాకోబు జీవితములో దేవుడు ఆయనతో చేసిన నిబంధనకు సాక్ష్యముగా అనగా మైలు రాళ్ళు అంటారు చూసారా, మైల్ స్టోన్స్ ఇన్ ఎనీబడీస్ లైఫ్. పర్టికులర్ గా కొన్ని మైల్ స్టోన్స్ ఉంటాయి. కాబట్టి అక్కడ ఒక రాతిని నాటాడు. ఎప్పటికైనా ఇశ్రాయేలు జనాంగం తిరిగి వచ్చినప్పుడు ఆ రాతిని చూసినప్పుడు వారు దేవుడు తమతో చేసిన ఆ నిబంధనను తిరిగి జ్ఞాపకం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ ఆయన పేరు మార్చడం అనేది, లేకపోతే ఆ స్తంభాన్ని నిర్మించడం అనేది మనకు కనబడుతూ ఉంటుంది. అలాగే 35వ అధ్యాయంలో 16 నుంచి మనం చూస్తే 15 నుంచి తనతో దేవుడు మాట్లాడిన చోటుకి యాకోబు బేతేల్ అని పేరు పెట్టాను. వారు బేతేల్ నుంచి ప్రయాణమైపోయి ఎఫ్రతాకు వెళ్ళు మార్గములో మరికొంత దూరం ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడను. ఆమె ప్రసవం వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో భయపడకుము, ఇదియు నీకు కుమారుడు అని చెప్పాను. ఆమె మృతి పొందెను. ప్రాణం పోవచ్చుండగా ఆమె అతని పేరు బెనోని అనను. అతని తండ్రి అతనికి బెన్యామీను అని పేరు పెట్టెను. ఇట్లు రాహేలు మృతి పొంది బెత్లెహేమును ఎఫ్రతా మార్గమున పాతి పెట్టబడను. యాకోబు ఆమె సమాధి మీద ఒక స్తంభమును కట్టించను. ఇక్కడ కూడా మరొక స్తంభం కనబడుతుంది. ఇశ్రాయేలు ప్రయాణమైపోయి మిగ్దల్ ఏదేరు కవతల తన గుడారం వేసను అనే ఈ మాటలు గమనిస్తే ఇక్కడ దేవునితో నిబంధన చేసినందుకు ఒక స్తంభము, అలాగే తన ప్రియ సతీమణి రాహేలు చనిపోయిన ఆ స్థలములో ఒక స్తంభము అక్కడ కట్టడం జరిగింది. రాహేలు చనిపోయిన ఆ స్థలము బేతేల్ నుంచి ఎఫ్రతాకు వెళ్ళు మార్గమున, బేతేల్ నుంచి ఎఫ్రతాకు వెళ్ళు మార్గమున ఆమె చనిపోతూ ఒక కుమారుని కంటుంది. ఆ కుమారునికి పేరు బెనోని అనగా సన్ ఆఫ్ మై సారో, నా దుఃఖపుత్రుడు అనే పేరు ఆమె పెడుతుంది. కానీ యాకోబు ఆ పేరు మార్చి బెన్యామీను, నా కుడి చేతి పుత్రుడు అనే పేరు పెట్టడం జరిగింది. ఇక్కడ ఈ ప్లేస్ గురించి నేను ఒక మాట అనగా ఎఫ్రతా గురించి, బెత్లెహేమ్ గురించి కొంత మనము ఒక 2-3 సెంటెన్సెస్ స్టడీ చేద్దాం. అదేంటంటే బేతేల్ నుంచి ఆయన ఎఫ్రతాకు వెళ్ళు మార్గమున రాహేలు చనిపోయింది. ఆ చనిపోయిన ఆ ప్రదేశం అనగా ఎఫ్రతాకు ఆ తర్వాత కాలంలో పెట్టబడ్డ పేరు బెత్లెహేమ్ అనగా ఎఫ్రతా. మీకా 5:2లో అదే రీతిగా జ్ఞానులు హేరోదు దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు వారి జననం గురించి మరి ఆయన వార్త తెలుసుకున్నప్పుడు మత్తయి సువార్త 2:5లో యూదయ బెత్లెహేమా, నీవు యూదా ప్రధానంలో ఎంత మాత్రం అల్పమైన దానవు కావు, ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుంచి వచ్చును. ఈ రెఫరెన్స్ మీకా 5:2లో ఉంది. అక్కడ బెత్లెహేమా అనే పేరుతో పాటుగా ఎఫ్రతా బెత్లెహేమా అనే మాట వాడబడింది. ఎఫ్రతా బెత్లెహేమ్ అనే మాట అక్కడ వాడబడింది. కాబట్టి రాహేలు చనిపోయిన స్థలము బెత్లెహేమ్ అనగా యాకోబు యొక్క ప్రియ సతీమణి చనిపోయి పాతి పెట్టబడి అక్కడ రాతిని ఒక స్తంభముగా ఏర్పాటు చేయబడిన ఆ స్థలము బెత్లెహేము. ఆ బెత్లెహేములో దుఃఖ కుమారుని కంటుంది. ఆ తర్వాత కాలంలో హేరోదు యేసయ్య జన్మించినప్పుడు ఆ వార్త తెలిసి జ్ఞానులు మోసం చేసినారని తెలిసినప్పుడు ఆ హేరోదు పసిపిల్లలందరినీ చంపుతాడు. అప్పుడు రామాలో అంగలార్పు కలుగుతుంది అనే మాటలు ఇర్మియా 31 దయచేసి గమనించండి. యెహోవా ఇలాగ సెలవిచ్చినాడు, ఆలకించుడి, రామాలో అంగలార్పు మహారోదన ధ్వని వినపడుచున్నది. రాహేలు తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది. ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనొల్లకున్నది. ఈ రాహేలు ఏడ్చుచున్నది అనే మాట ఇక్కడ వాడతాడు. రాహేలు ఏడ్చుచున్నదంటే
రాహేలు సమాధి చేయబడిన ఆ ప్రదేశంలో పసిబిడ్డలందరూ కూడా చంపబడతారు. ద ల్యాండ్ వాజ్ వీపింగ్, ద ల్యాండ్ వేర్ హెరోద్ కిల్స్ ద చిల్డ్రన్. కాబట్టి రాహేలు సమాధి చేయబడ్డ ఆ ప్రదేశంలో రాహేలు అంగలారుస్తుంది అనే మాట ప్రవచనాత్మకంగా చెప్పడానికి గల కారణం ఏంటంటే, రాహేలు పాతిపెట్టబడ్డ ఆ బెత్లెహేం గ్రామములో యేసు ప్రభువు వారు జన్మించాడు. ఆ జన్మించిన సందర్భంగా హేరోదు అనేక మంది పసిబిడ్డలను చంపుతాడు. కాబట్టి అనేక మంది తల్లులు అక్కడ చాలా వేదన చెందుతారు. అది రాహేలు దుఃఖాన్ని, అనగా రాహేలు బిడ్డను కంటూ ఏ రీతిగా చనిపోయిందో, ఆ దుఃఖపుత్రుడు అనే పేరు ఎలా పెట్టిందో దానికి సూచనగా ప్రవచనాత్మకంగా ఆ మాటలు అక్కడ వాడబడ్డాయని చెప్పేసి మరి చాలా మంది భావిస్తారు. అదే రీతిగా 22వ వచనం అనుకోకుండా ఇక్కడ ఒకటి ఇన్సర్ట్ చేయబడింది. ఈ క్రమంలో కొంత ఇబ్బంది, బాధ కలిగించే ఆ వచనం అది. ఇశ్రాయేలు ఆ దేశంలో నివసించుతున్నప్పుడు రూబేను వెళ్ళి తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో శయనించెను. ఆ సంగతి ఇశ్రాయేలునకు వినబడింది. సో ఈ క్రమంలో మనము గమనించినప్పుడు ఈ 34వ అధ్యాయంలో దీనా గురించి షెకెము వారు ఏ రీతిగా చరిచారో వ్రాయబడింది. అలాగే 39వ అధ్యాయంలో యూదా తామారు వృత్తాంతం రాయబడింది. ఇక్కడ రూబేను స్వయాన తన తల్లి ఉపపత్ని అనగా రేచల్, రాహేలు యొక్క దాసి అయినటువంటి బిల్హాతో పోయినట్లుగా మనము గమనించవచ్చు. అనగా ఈ 12 మంది ఈ ఇశ్రాయేలు జనాంగములో ఈ షెడ్యూషన్ అనేది, అనగా ఈ ఘోరమైన అపవిత్రమైన క్రియలు కనబడుతుండగా ఈ పరంపరల మధ్య యోసేపును చూపిస్తాడు మనకి. యోసేపు ఏ రీతిగా అయితే ఆయన యవనస్తుడిగా ఉండి ఆ శోధనకు గురి కాకుండా జయించాడో, వీరు ఏ రీతిగా శోధనలో పడ్డారో ఈ క్యారెక్టర్స్ అన్ని చెప్పుకుంటూ అక్కడ యోసేపును హైలైట్ చేస్తారు. కాబట్టి యోసేపుని ఎందుకు హైలైట్ చేయాల్సి వచ్చింది, యోసేపు ఎందుకు ఎన్నుకున్నాడు అన్న దానికి వీళ్ళను ఎందుకు రిజెక్ట్ చేశాడో ముందుకు చెప్పాల్సి వచ్చింది. కాబట్టి 34, 35, 35 ఈ అధ్యాయంలో కానీ 38వ అధ్యాయంలో కానీ యోసేపు అన్నలు చేసిన అత్యాచారాలు గురించి అక్కడ రాయబడింది. సో రూబేన్ ఈ క్రియ చేసిన దాన్ని బట్టి రూబేన్కు కలిగిన నష్టం ఏంటో ఒకసారి నేను చూపిస్తా. రూబేన్ కలిగిన నష్టం ఏంటంటే, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 5వ అధ్యాయం. ఇశ్రాయేలులకు తొలిచూలు కుమారుడైన రూబేను కుమారుల వివరములు. ఇతడు జ్యేష్ఠుడై ఉండెను, కానీ తన తండ్రి పరుపును తాను అంటుపరిచినందున అతని జన్మ స్వాతంత్రము ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకు ఇవ్వబడును. అతని జన్మ స్వాతంత్రము ఎవరికి ఇవ్వబడింది? యోసేపు కుమారుడు. అయితే వంశావళిలో యోసేపు జ్యేష్ఠుడిగా దాఖలు చేయబడలేదు. యూదా తన సహోదరులందరికంటే హెచ్చిన వాడు ఆయన కనుక అతని నుండి ప్రముఖులు బయలువెడరు. ఆయన జన్మ స్వాతంత్రము యోసేపు ఆయను. ఇశ్రాయేలుకు జ్యేష్ఠుడిగా పుట్టిన రూబేను కుమారులు సో రాయబడి. అనగా రూబేను కోల్పోయిన స్వాస్థ్యం ఏంటంటే జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు. అక్కడ ఏశావు జ్యేష్ఠత్వాన్ని కోల్పోతే యాకోబు జ్యేష్ఠుడయ్యాడు, జ్యేష్ఠత్వ హక్కులు పొందాడు. ఇక్కడ రూబేను చేసిన ఆ పనిని బట్టి అతడు జ్యేష్ఠత్వాన్ని కోల్పోతాడు. అతని స్థానంలో యూదా హైలైట్ చేయబడతాడు. మనం ఇందాక మత్తయి సువార్త 1వ అధ్యాయం వంశావళిలో అబ్రహాము ఇస్సాకుని కన్నాడు, ఇస్సాకు యాకోబుని కన్నాడు, యాకోబు 12 మంది గోత్రకర్తలు కన్నాడు. యాకోబులోంచి యూదా వంశాన్ని హైలైట్ చేస్తారు.
యాక్చువల్ గా జ్యేష్ఠత్వం ప్రకారం రూబెన్ అక్కడ కనబడాలి, రూబెన్ పిల్లలు రావాలి. కానీ అక్కడ రూబెన్ కనిపించడు, రూబెన్ ప్లేస్ లో యూదా కనబడతాడు. అలాగే ఇక్కడ రాయబడ్డ మాట, మరి జన్మ స్వాతంత్రము యోసేపు కుమారులకు ఇవ్వబడిన మాట రాబడి. అనగా రూబెన్కు రావాల్సినటువంటి ఆస్తి రూబెన్కు పోయింది. కానీ ఆ ఇమేజ్, ఆ 12 గోత్రకర్తల ఆ ఇమేజ్ లో యోసేపు కుమారుల పేర్లు కనబడతాయి. ఈ 12 మంది గోత్రకర్తల్లో యోసేపు పేరు బదులుగా 48వ అధ్యాయం చూడండి, 48-49 వచనాలు. 48వ అధ్యాయంలో 3వ వచనం చదువుతాను. యోసేపును చూచి, కనాను దేశమందలి లూజులో సర్వశక్తి గల దేవుడు నాకు కనబడి నన్ను ఆశ్రదించి, ఇదిగో నీకు సంతానాభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపచేసి నీ జన్మలకు సమూహముగా నీ తర్వాత నీ సంతానమునకు ఈ దేశం నిత్య స్వాస్థ్యముగా ఇచ్చిన సెలవిచ్చిన, ఇదిగో నేను ఐగుప్తునకు నీ యొద్దకు రాకముందు ఐగుప్తులో నీకు పుట్టిన నీ 2 కుమారులు నా బిడ్డలే. యాకోబు యోసేపుతో చెప్తున్న మాట, ఐగుప్తులో నీకు పుట్టిన 2 కుమారులు నా బిడ్డలే. రూబేను షిమ్యోను వలె ఎఫ్రాయిము మనష్షే నా బిడ్డలై ఉందురు. కాబట్టి ఇశ్రాయేల్ యొక్క 12 గోత్రకర్తలుగా 12 ట్రైబ్స్ ఆఫ్ ఇశ్రాయేల్లో మనకు యోసేపు పేరు కనిపించకుండా యోసేపు కుమారులు 2 కనబడతారు. యోసేపు కుమారులు 2 మనకు కనబడతారు. కాబట్టి యోసేపు గెట్స్ ద డబుల్ పోర్షన్. జోసెఫ్ గెట్స్ ది డబుల్ పోర్షన్. చెప్పండి సార్. ఇక్కడ అందుకే ఇద్దరికి అర్ధ గోత్రం వస్తుందా సార్? అవునండి. యోసేపు బదులుగా అన్నదమ్ములు 2కి స్వాస్థ్యం పడుతుంది సార్. ఆ 12 గోత్రాల్లో ఆ తర్వాత వాక్యంలో చెప్తాను, లేవీలకు స్వాస్థ్యం ఇవ్వరు. అవును సార్, లేవీలకు స్వాస్థ్యం ఇవ్వరు. కాబట్టి లేవీల స్వాస్థ్యాన్ని కూడా ఈ 2 యోసేపు కుమారు 2కి అందించబడతాయి. సో 12 గోత్రాల్లో ఈ మనష్షే, ఎఫ్రాయిము ఈ గోత్రాలు కూడా యాకోబు కుమారులుగా ఇశ్రాయేలు గోత్రకర్తలుగా ఎంచబడతారు. ఓకే. సో ఆ తర్వాత 36వ అధ్యాయం 36వ అధ్యాయంలోకి మనం వస్తే ఏశావు వంశావళి మనకు అక్కడ కనబడుతుంది. ఆ 36 చాప్టర్ అంతా కూడా ఏశావు కనబడతాడు. ఏశావు కనిపించు అనగా 35-28లో ఇస్సాకు చనిపోవడం, ఆ చనిపోయిన సమయంలో 2 అన్నదమ్ములు ఎవరు, ఏశావు యాకోబు 2 కలిసి ఇస్సాకును పాతిపెట్టినట్టు ఉంది. ఆ తర్వాత 36వ అధ్యాయంలో ఎదోము వంశావళి మనకు అక్కడ కనబడుతుంది. ఈ వంశావళిలో ఆ ఎదోము గురించి, ఆ పేర్ల గురించి మనకు అంత పర్టికులర్ గా లేకపోయినప్పటికీ కూడా ఇక్కడ 31వ వచనం చూడండి, 36-31. మరియు ఏ రాజైనను ఇశ్రాయేలు మీద రాజ్య పరిపాలన చేయక మునుపు ఎదోము దేశములో రాజ్య పరిపాలన చేసిన రాజులు ఎవరనగా ఎదోము దేశంలో రాజ్య పరిపాలన చేసిన రాజులు ఎవరనగా బెయారు కుమారుడైన ఎదోములో రాజ్య పరిపాలన చేసింది. ఇక్కడ కొంత మనము గమనించాల్సిన ఒక చక్కని వాస్తవం ఏంటంటే, యాకోబు సంతానము దేవుని చేత ప్రత్యేకించబడి ఏర్పరచబడి జ్యేష్ఠత్వాన్ని పొంది దేవుని చేత దీవించబడ్డప్పటికీ యాకోబు దగ్గర ఉన్నది కేవలం ఆ 12 మంది బిడ్డలు మాత్రమే. కానీ ఈ మధ్య కాలంలో ఏశావు ఎదుగుతాడు.
ఆ వంశావళి అభివృద్ధి చెందుతుంది, ఒక రాజరిక వ్యవస్థలోనికి ఏర్పాటు చేయబడతారు. అనగా ఎదోము వంశావళి పెరుగుతుంది, ఆ ఎదోములోంచి రాజులు వస్తారు. వీరాజ్ యాకోబు ఎక్కడున్నాడు? ఆ తర్వాత కాలంలో యాకోబు ఎక్కడికి వెళ్తాడు? యోసేపుని బట్టి ఐగుప్తులో దాస్యానికి వెళ్తాడు. అనగా దేవుని చేత ఏర్పరచబడిన యాకోబు కన్నా ముందుగానే తృణీకరించబడిన ఏశావు రాజరిక వ్యవస్థలోనికి, అనగా పరిపాలన అధికారిక వ్యవస్థలోనికి వస్తాడు. అలాగే తర్వాత కాలంలో యోసేపును కొనుక్కున్న మిద్యానీయులు, ఆ మిద్యానీయులు ఎవరంటే అబ్రహాం యొక్క శారాయ చనిపోయిన తర్వాత ఇంకొక భార్యను చేసుకుంటాడు, కెతురా పిల్లలు మిద్యానీయులు. వారిలో కూడా రాజరిక వ్యవస్థ ఎస్టాబ్లిష్ అవుతుంది. కానీ ఇస్రాయేల్లో రాజరిక వ్యవస్థ ఏర్పడుతుంది. ఎప్పుడు రాజులు అయ్యారు అంటే వారు సమూయేలు కాలంలో వారందరూ వచ్చి మాకు సకల జనుల మర్యాద చొప్పున మాకు రాజు కావాలి అంటే సమూయేలు ఈ రాజరిక వ్యవస్థ ద్వారా కలిగే సమస్యలు ఏంటో వారికి తెలియచెప్పినప్పుడు అప్పుడు ఆ సమూయేలు దేవుని దగ్గరికి వెళ్తే వారు నిన్ను కాదయ్యా నన్నే తృణీకరించారు, నన్ను రాజుగా ఉండకుండా, కాబట్టి వారికి ఇష్టం వచ్చినట్టుగా వారికి కోరుకున్న రాజును నిర్ణయించమంటాడు. సో దీన్ని బట్టి ఈ ఎదోమీలు కానీ లేకపోతే మిద్యానీయులు కానీ ఇంకా మాట్లాడుతుంటే ఇస్మాయిలీలు కానీ వారందరూ కూడా తమ తమ స్వపరిపాలన కిందకు ఉంటారు, తమ సొంత రాజరిక వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటారు. కానీ ఇశ్రాయేలు జనాంగము దేవుడు వారికి రాజుగా ఉంటాడు. దేవుడు వారికి రాజుగా ఉండి, దేవుడు వారికి నాయకుడుగా ఉండి, దేవుడే స్వయంగా వారి యొక్క బాగోగులు చూడాలి అనుకుంటాడు. కాబట్టి వెలివేయబడి తృణీకరించబడిన వారి రాజరిక వ్యవస్థలోనికి వారు ఏర్పాటు చేయబడ్డప్పటికీ కూడా మరి ఇశ్రాయేలు జనాంగము అప్పటికి రాజరికము వ్యవస్థ వారికి ఏర్పాటు చేయబడలేదు. ఇంకా ఆలోచిస్తే ఏశావు జ్యేష్ఠత్వాన్ని తృణీకరించినప్పటికీ ఏశావులో కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. మనము కొత్త నిబంధనలో అతని భ్రష్టుడు అని చెప్పారు కాబట్టి మనము అతని భ్రష్టుడిగా భావిస్తారు. కానీ అతనికి ఉన్న వీక్నెస్ ఏంటంటే భోజన ప్రియుడు. అతనికి ఉన్న వీక్నెస్ భోజన ప్రియుడు. అతని క్యారెక్టర్ ఏంటంటే వేటగాడు కాబట్టి కంపల్సరిగా వేటకు వెళ్ళాలి, పశువులను జంతువులను చంపాలి, తీసుకొని రావాలి, అతని వృత్తి అది. మరి తిరిగి వస్తున్నప్పుడు ఏశావు ఎదురుగా వెళ్ళి కౌగిలించుకొని నీ ఆస్తి నాకేం అక్కర్లేదని నాకు కావాల్సి ఉందని చెప్పడం కానీ, అలాగే నాన్నగారు చనిపోయినప్పుడు వచ్చి యాకోబుతో కలిసి సమాధి చేయడం కానీ ఏశావులో కొంత పాజిటివ్ ఎలిమెంట్స్ కనబడతాయి. దట్ మే బి ద రీజన్ వై గాడ్ హ్యాస్ బ్లెస్డ్ ఏశావును దేవుడు దీవించినట్లుగా మనము భావించడానికి అవకాశం ఉంది. అలాగే ఆ తర్వాత మనము 37వ అధ్యాయం 37వ అధ్యాయంలో మనము గమనిస్తే యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉన్న కనాను దేశంలో నివసించను. యాకోబు వంశావళిది. యోసేపు 17 ఏళ్ల వాడే తన సహోదరుతో కూడా మందను మేపుచుండను. అతడు చిన్నవాడై ఉండి తన తండ్రి భార్య అయిన బిల్హా కుమారుద్దను జిల్ఫా కుమారుద్దను ఉండను. అప్పుడు యోసేపు వారి చెడుతనం గురించి సమాచారం తన తండ్రి యొద్దకు తెచ్చుచుండను. మరి యోసేపు ఇశ్రాయేలు వృద్ధాపంతో పుట్టిన కుమారుడు కనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతను ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిరుటంగి గుర్తించెను. మరి ఆ తర్వాత ఆ యోసేపు గురించిన వృత్తాంతం ఇక్కడ మనము గమనించినట్లయితే యోసేపు 17 సంవత్సరాల వయసు. యోసేపును తండ్రి అధికంగా ప్రేమించాడు. అధికంగా ప్రేమించబడ్డ ఆ యోసేపు
మరి అన్నల దగ్గర ఉన్నప్పుడు అన్నలు చేసినటువంటి దుష్కార్యాల గురించి మరి వివరించడం అనేది మనకు అక్కడ కనబడుతూ ఉంటుంది. అనగా అతను పెద్దవాళ్ళ అన్నదమ్ములందరూ చేసే అక్రమాలు కానీ లేకపోతే అన్యాయాలు కానీ చెడు ప్రవర్తన కానీ ఇవన్నీ కూడా తండ్రికి తీసుకుని వస్తున్న విషయాన్ని మనం గమనిస్తే మామూలుగానే చాడీలు చెప్తున్నాడు ఏమన్న భావన కలుగుతుంది. కానీ ఇట్ డిసైడ్స్ హిస్ క్యారెక్టర్. యోసేపు చెడును సహించేవాడు కాదు కాబట్టి, చెడును సహించడం లేదు కాబట్టి అన్నలు చేసే కార్యాలు మరి తండ్రికి చెప్పడానికి ప్రయత్నం చేసినట్టుగా మనము గమనించవచ్చు. అలాగే 17 సంవత్సరాల వయస్సు అన్నప్పుడు నేటి మన కాలంలో 17 ఇయర్స్కి వచ్చేసరికి 10th క్లాస్ అయిపోయి కాలేజ్ స్టడీస్కి వస్తారు, ఇంటర్మీడియట్ ఏజ్. సో ఇంటర్మీడియట్ ఏజ్ అనేది ఒక వ్యక్తి జీవితంలో డిసైడింగ్ ఏజ్. నువ్వు 10th అయిన తర్వాత ఇంటర్మీడియట్ లో ఏ గ్రూప్ తీసుకుంటావో ఆ గ్రూప్ నువ్వు కంటిన్యూ కావాలి. ఇంజనీరింగా, లేకపోతే మెడికలా, లేకపోతే సివిల్సా, ఏదైనా కానీ ఇంటర్మీడియట్ వయసులో అనగా 16, 17, 18 ఇయర్స్ ఒక వ్యక్తి జీవితంలో డిసైడింగ్ ఫ్యాక్టర్స్. అతని ఎడ్యుకేషన్ విషయంలో కాదు, క్యారెక్టర్ విషయంలో కూడా. 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ లోకి జాయిన్ అయిన తర్వాత ఎవ్రీ స్టూడెంట్స్ ఫీల్స్ దట్ ఈస్ బికమ్ యంగర్, అనగా పెద్దవాడిని అయ్యాను అన్న భావన కలుగుతుంది, ఇండిపెండెంట్ అయ్యాన భావన కలుగుతుంది, నేను కాలేజ్ స్టూడెంట్ అనే భావన కలుగుతుంది. కాబట్టి తన భవిష్యత్తు తానే తీర్చుకోగలను అనే ఆ ఇండిపెండెంట్ ఐడియాలజీస్ కానీ ఆలోచనలు కానీ వస్తుంటాయి. సో ఆ ఏజ్ లో ఎవరైతే మంచి ట్రాక్ లో ఉంటారో వారు మంచి భవిష్యత్తు పొందుతారు. ఆ ఏజ్ లో ఎవరైతే చెడు ట్రాక్ లోకి వెళ్తారో వారు తమ భవిష్యత్తు మొత్తం శూన్యం చేసుకుంటారు. ఈనాటి కాలంలో చాలా మంది ఎవరి బిడ్డల జీవితంలో వారు బాయ్స్ కానీ గర్ల్స్ కానీ టర్నింగ్ ఏజ్ ఏదంటే 16, 17 and 18. ఇంటర్మీడియట్ 10th అయిపోగానే ఇంటర్లో చేరే వెంటనే వారికి ఒక ఇండిపెండెంట్ నేచర్ వస్తుంది, మైండ్ వస్తుంది. దాంతో వారు కొద్దిగా పెద్దతాన్ని లేకపోతే నా జీవితాన్ని నేనే డిసైడ్ చేసుకుంటానన్న భావనలోనికి వస్తుంటారు. ఆ వయసులో మీరు గమనించండి, ఆ వయసులో తల్లిదండ్రుల మాట వినరు. 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత మళ్ళీ మాట వింటారు. డిగ్రీ సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్ వచ్చినప్పుడు కొద్ది మాట వింటారు. ఎందుకంటే వాళ్ళకి అప్పుడు లైఫ్ యొక్క రియాలిటీస్ కొన్ని కనబడుతుంటాయి, మెచ్యూరిటీ వస్తుంది. కానీ ఆ వయసులో ఆ చిన్న వయసులో 17 years ఆఫ్ ఏజ్ లో యోసేపు అన్నల యొక్క చెడుతనాన్ని గురించి తండ్రికి కంప్లైంట్ చేస్తున్నాడంటే ఆ వయసులో ఆ టర్నింగ్ పాయింట్ లో జోసెఫ్ వాస్ ఇన్ ద రైట్ ట్రాక్, సరైన మార్గంలో ఉన్నాడు అని భావించడానికి అవకాశం ఉంది. అందుకే అన్నలు చేసే దుష్కార్యాలన్నీ కూడా మరి చెప్తూ వచ్చాడు. అలాగే వారికి కోపం రావడానికి, అనగా అన్నలకు కోపం రావడానికి గల కారణాలు అతని కళలు. మనకు తెలుసు, అక్కడ పొలంలో పనులు కడుతున్నాము, మీ పనులన్నీ కూడా నా పని ముందు సాగిల పడ్డాయంట. ఆ తర్వాత మరొక కలగంటాడు, సూర్యచంద్ర నక్షత్రాలు వీరందరూ కూడా నా ఇంత సాగిల పడ్డారు అనే మాటలు అతని వాడడం. తండ్రి కొద్దిగా మందలిస్తాడు. కానీ ఇక్కడ ఇట్స్ అ రెవల్యూషన్ ఆఫ్ గాడ్స్ ప్లాన్ ఇన్ ద లైఫ్ ఆఫ్ జోసెఫ్. ఆ కలలు అనేవి, డ్రీమ్స్ అనేవి, గాడ్ వాజ్ రివీలింగ్ హిస్ ప్లాన్ ఫర్ జోసెఫ్ ఆర్ ది పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. రాబోయే కాలంలో ఏమి జరగబోతుందో దేవుడు ప్రత్యక్షంగా ఆ రోజుల్లో ప్రత్యక్షంగా మాట్లాడాడు, దర్శనాల ద్వారా వారితో మాట్లాడాడు. కాబట్టి యోసేపులకు చిన్న వయసులోనే కనిపించిన ఆ దర్శనాలు అప్పుడు యాకోబునకు అంతగా అర్థం అయి ఉండకపోవచ్చు, అన్నదమ్ములకు అర్థం అయి ఉండకపోవచ్చు. యోసేపునకు
అర్థమై ఉండకపోవచ్చు. కానీ అక్కడ 11వ వచనంలో 37:11 అయితే అతని తండ్రి ఆ మాటలు జ్ఞాపకము ఉంచుకున్నాడు. ఆ మాటలన్నీ కూడా తన జ్ఞాపకములో ఉంచుకున్నాడు. మరి ఆ 2 కళల నేపథ్యంలో మరి ఆ తర్వాత జరిగిన సంఘటనలు మనం జ్ఞాపకం చేసుకుంటే 12 నుంచి అన్నలు పొలంలోకి వెళ్ళడం, పశువులు మేపుకోవడానికి వెళ్ళడం, వారిని చూడటానికి తండ్రి మందను మేపుతున్న వారిని చూడటానికి యోసేపును పంపించడం జరుగుతుంది. మరి యోసేపు వెళుతున్నప్పుడు ఆ 14వ వచనంలో అప్పుడు అతడు నీ వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మందక్షేమము తెలుసుకుని నాకు వర్తమానము తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయలో నుండి అతని పంపిన. అతడు షెకెమునకు వచ్చెను. అతడు పొలంలో అటు ఇటు తిరుగుతుండగా ఒక మనుషుడు అతని చూచి నీవేమి వెతుకుచున్నావు అని అతను అడిగాను. అందుకతడు నేను నా సహోదరుని వెతుకుచున్నానన్నాడు. వారు ఎక్కడ మంద మేపుచున్నారో దయచేసి నాకు తెలుపని అడిగాను. అందుకు ఆ మనుషుడు ఇక్కడి నుంచి వారు సాగి వెళ్ళేది వారు దోతానుకు వెళదాము అని చెప్పుకుంటా వింటినని చెప్పాను. అప్పుడు యోసేపు తన సహోదరుల కోసం వెళ్ళి దోతాన్లో వారిని కనుగొనను. మరి అతడు రాకముందు వారిని చంపుటకు దురాలోచన చేశాడు. ఈ వృత్తాంతాన్ని కూడా కొంత మనం అనలైజ్ చేసుకుంటే దేవుని ప్రణాళికలో దేవుడు యోసేపుని ఎన్నుకున్నాడు, నో డౌట్. ఆ ఎన్నికని బట్టి కళల ద్వారా యోసేపుకు భవిష్యత్తు తెలియచేశాడు, నో డౌట్. కానీ ఆ కళల నెరవేర్పు, ఆ యోసేపు ఏ రీతిగా ఆ కళల నెరవేర్పు జరగాలో దానికి ఒక ప్రణాళిక దేవుడు నిర్ణయించాడు. ఆ ప్రణాళిక చొప్పున మరి అన్నలు షెకెములో పశువులు మేపుకుంటున్నారని తండ్రికి తెలుసు. కాబట్టి షెకెం వెళ్తాడు. షెకెంలో వారు కనిపించరు. అక్కడ ఒక మనుషుడు తారసపడతాడు. ఈ డైరెక్ట్స్ ఆ మనుషుడు తారసపడ్డ ఆ మనుషుడు మీ అన్నలు షెకెంలో లేరయ్యా దోతాన్ని వెళ్ళారని చెప్తారు. కాబట్టి డైరెక్ట్ చేసిన ఈ మనిషి ఎవరు అన్నదానికి గాడ్స్ ఏంజల్, దేవుని దూతే యోసేపును అన్నల దగ్గరికి పంపించింది. ఎందుకంటే యోసేపు అన్నల దగ్గరికి వెళ్ళడం అనేది దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం. అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, కలలు గలవాడు మన మధ్యకు వస్తున్నాడు, వాడిని చంపి పడవేద్దాం, గుంటలో పడేద్దాం, వాడి కళలు ఏమవుతాయో చూద్దాం. 19వ వచనం చూడండి. ఇదిగో కలలు కనువాడు వచ్చుచున్నాడు, వీని చంపి ఇక్కడ ఉన్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగము దాన్ని తినివేసిన చెప్పుదాము. అప్పుడు వీని కలలేమగునో చూతము రెండని ఒకరితో ఒకడు మాట్లాడుకున్నది. రూబోను ఆ మాట విని మనం వాడిని చంపరాదని చెప్పి వాని చేతిలో పడకుండా వారిని విడిపించను. ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతని అప్పగించుటకై వారి చేతుల్లో పడకుండా అతని విడిపించదలిచి రక్తము చిందింపకుడి, అతని హాని ఏమి చేయక అడవిలో ఉన్న ఈ గుంటల్లో అతని పడద్రోయడని వారితో చెప్పాను. యోసేపు తన సహోదరు యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని అతడు తొడుక్కొని ఉండిన ఆ విచిత్రమైన నిరుటను తీసివేసి అతని పట్టుకుని ఆ గుంటలో పడదోసి, ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. వారు భోజనం కూర్చున్నప్పుడు కన్నులు చూడగా ఐగుప్తులకు తీసుకుని పోటకు గుగ్గిలము మస్తికయు బోలమును మోడుచున్న ఒంటెలతో ఇస్మాయిలీల మార్గస్తులు గిలాదు నుంచి వచ్చుచుండిరి. అప్పుడు యూదా మనం మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టినందువల్ల ఏమి ప్రయోజనము, ఈ ఇస్మాయిలకు వాడిని అమ్మివేదము రండి, వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి హాని ఏమీ చేయరాదని తన సహోదరులతో చెప్పను. అందుకు సహోదరులు సమ్మతించి మిద్యానీయులైన వర్తకులు ఆ మీదగా వెళ్తుండగా వారు గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇస్మాయిలకు 20 తులముల వెండికి అమ్మివేసి వారు యోసేపును ఐగుప్తునకు తీసుకుని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఐగుప్తులో వారు పోతీఫరుకు అమ్మడం అనేది చరిత్ర కనబడుతుంది. సో ఈ వృత్తాంతంలో మనము గమనించాల్సిన కొన్ని విషయాలు ఏంటంటే, మొదటగా చంపి గుంటలో పడవేయాలనుకుంటారు. రూబేన్ ఎవరైతే తండ్రికి దుఃఖం కలిగిస్తాడో బహుశా రూబేన్ లో కొంత మార్పు కలిగి ఉండవచ్చు ఆ తర్వాత కాలంలో. అంటే మనస్సు కొద్దిగా నొచ్చుకుని ఉండవచ్చు, లేకపోతే తండ్రి యొక్క తండ్రి దృష్టిలో చెడ్డగా ఉన్నవాడు ఆ తండ్రి దృష్టిలో మంచివాడు అనిపించుకోవడానికి వీడు ఎందుకే చంపడం అని చెప్పి ఎలాగైనా తండ్రికి అప్పగించాలని రూబేను భావించడం అనేది మనకు అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే తండ్రి దృష్టిలో చెడ్డగా ఉన్నవాడు మంచిగా ఉండటానికి
తిరిగి యోసేపును అప్పగిస్తే అది యోసేపును ఎక్కువగా తండ్రి ప్రేమించాడు కాబట్టి ఆ తండ్రి రూబేను క్షమిస్తాడు అన్న భావన రూబేను కలిగి ఉండవచ్చు. మరి ఆ తర్వాత కాలంలో ఆ రూబేను లేని సమయంలో వారు తీసుకెళ్లి ఆ గుంటలో పడవేయడం. ఆ తర్వాత యూదా వస్తాడు. యూదా వచ్చి వీడిని గుంటలో పడవేస్తే వాడు చచ్చిపోతాడు, దానివల్ల లాభం ఏంటి, లెట్ us మేక్ ఎ ట్రేడ్ డీల్, ఒక వ్యాపార డీల్, వాడిని ఇస్మాయిల్ వెళ్తున్నారు కదా వాళ్ళకి అమ్మేద్దాం అంటారు. అక్కడ ఇద్దరి గురించి రాయబడింది, ఇస్మాయిలు అదే రీతిగా మిజ్జానీయులు అనే మాటలు వాడబడ్డాయి. ఒకసారి నేను ఆ మాటలను చదువుతాను, దయచేసి గమనించండి. 25వ వచనంలో, కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకుని పోవటకు గుగ్గిలము మస్తికయు బోలమును మోయించిన వండలతో ఇస్మాయిలీయులైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చుచుండిరి. 28వ వచనంలో, మిజ్జానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళుతుండగా వారు గుంటలో నుండి యోసేపుని పైకి తీసి ఆ ఇస్మాయిలకు 20 తులముల వెండికి అతన్ని అమ్మివేసింది. అక్కడ మిజ్జానీయులు కనబడుతున్నారు, ఇస్మాయిలు కూడా కనబడుతున్నారు. ఆ తర్వాత వాక్య భాగంలో 36వ వచనం చూడండి. మిజ్జానీయులు ఐగుప్తులకు అతన్ని తీసుకుని పోయి ఫరో యొక్క ఉద్యోగస్తులను రాజ్య సంరక్షక సేనాధిపతి అయిన పోతీఫర్నకు అతని అమ్మివేశారు. ఎవరు అమ్మివేశారండి? ఎవరు అమ్మివేశారు? మిజ్జానీయులు అమ్మివేశారు. 39వ అధ్యాయం చూడండి, మొదటి వచనం. యోసేపును ఐగుప్తులకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తులను రాజ సంరక్షక సేనాధిపతి పోతీఫర్ ఒక ఐగుప్తుడు అక్కడికి అతన్ని తీసుకుని వచ్చిన ఇస్మాయేలీల వద్ద అతని కొనెను. ఇక్కడేమో మిజ్జానీయులు అమ్మారని ఉంది, అతనేమో అక్కడ ఎవరు అమ్మారు? ఇస్మాయిల్ దగ్గర కొన్నారు. సో ఇస్మాయిల్ ఎవరంటే హాగరు సంతానము, మిజ్జానీయులు ఎవరు? కెతురా సంతానం. సో యోసేపు యాకోబులు ఎవరు? షారా సంతానం. ముగ్గురు ఒకే తండ్రి బిడ్డలు కదా. సో ఇక్కడ దేవుడు ఏర్పరచుకున్న ఇశ్రాయేలు జనాంగం యాకోబు సంతానంలో ఒక వ్యక్తిని, ఈ ఒకవైపు నుంచి ఇస్మాయిలు, ఒకవైపు నుంచి మిజ్జానీయులు, అనగా ఈ రెండు కుటుంబాల వారు ఒక రకమైన వ్యాపార సంధిలోనికి వచ్చి ఉంటారు. అనగా దే మస్ట్ బి ట్రేడ్ అలియన్స్ లోనికి వచ్చి ఉంటారు. కాబట్టి యోసేపును అమ్మిన వారిలో వీరిద్దరూ ఉన్నారు. అనగా రెండు గుంపులు కలిసి వెళ్తున్నాయి, రెండు గుంపులు కలిసి యోసేపును కొనుక్కున్నారు. కాబట్టి తీసుకుని వెళ్ళి అక్కడ అమ్మారు అని ఇద్దరి పాత్ర, రెండు గుంపుల వారి పాత్ర కనబడుతుంది అని చెప్పగా తప్పదు. సో ముగించక ముందు ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. అదేంటంటే ఆదికాండము 12వ అధ్యాయంలో 10వ వచనంలో అబ్రహాము ఐగుప్తుకు వెళ్తాడు. కరువు వచ్చినప్పుడు అబ్రహాము ఐగుప్తుకు వెళ్తాడు. దేవుడు మరలా ఐగుప్తు నుంచి బయటికి తీసుకుని వస్తాడు. ఆదికాండము 26వ అధ్యాయము 2వ వచనంలో దేవుడు ఇస్సాకును నీవు ఐగుప్తులోనికి వెళ్ళొద్దు అంటాడు. ఐగుప్తులోనికి నువ్వు వెళ్ళొద్దు అంటాడుగా. అబ్రహాము ఐగుప్తులోనికి వెళ్ళడం దేవునికి ఇష్టం లేదు, ఇస్సాకు ఐగుప్తులోనికి వెళ్ళడం దేవునికి ఇష్టం లేదు. కానీ యోసేపు ఐగుప్తులోకి పంపబడతాడు దేవుని చేత. యోసేపు దేవుని చేత ఐగుప్తులోనికి పంపబడతాడు. యోసేపుతో పాటుగా తండ్రి, అన్నదమ్ములు దాదాపు 70 మంది వెళ్తారు. 400 సంవత్సరాలు అక్కడ వారు స్లేవరీలో ఉంటారు. సో ఇక్కడ ప్రశ్న ఏంటంటే, అబ్రహాము ఐగుప్తులోకి వెళ్తే వెనక్కి తీసుకుని వచ్చిన దేవుడు, ఇస్సాకును ఐగుప్తులకు వెళ్ళవద్దని చెప్పిన దేవుడు, యాకోబు జీవితంలో యాకోబును కానీ లేకపోతే అతని కుమారుని యోసేపును కానీ ఐగుప్తుకు వెళ్ళటానికి మరి ఒక అనుమతిస్తాడు. దానికి కారణం ఏంటి? ఒక చిన్న రెఫరెన్సెస్ నేను చెప్తాను, 1-2 రెఫరెన్సెస్ ఒకసారి మనం గమనిద్దాం. దేవుడు అబ్రహాముతో మాట్లాడిన మాట, ఒక మాట 15వ అధ్యాయం, ఆదికాండం 15వ అధ్యాయం ఒకసారి చూడండి.
ఆదికాండం 15:13. నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశం వారికి దాసులుగా ఉందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులగుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు. మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదు. అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరం వారు ఇక్కడికి మరలా వచ్చేదని నిశ్చయముగా తెలుసుకునమని చెప్పడం జరుగుతుంది. అనగా 400 సంవత్సరాలు నీ సంతతి వారిని ఐగుప్తు వారు హింసపరుస్తారని అబ్రహామునకు దేవుడు ముందుగానే తెలియచేస్తాడు. ఎందుకన్న రీజన్ ఏంటంటే అమోరీయుల అక్రమము ఇంకా సంపూర్ణము కాలేదు. చాలాసార్లు మనం గమనిస్తుంటాం, మనకు కీడు చేసిన వారు, లేకపోతే మనకు హాని చేసిన వారు, లేకపోతే అక్రమంగా జీవిస్తున్న వారు వారు అభివృద్ధి చెందుతూ ఉంటే మనకు బాధ కలుగుతుంటుంది. ఇంత అన్యాయం చేస్తున్నారే, ఇంత అక్రమం చేస్తున్నారే, దేవుడు వారి మీదకి ఎందుకు తన ఉగ్రత కుమ్మరించడం లేదు అని కొన్నిసార్లు మనం బాధపడుతుంటాం. ఎందుకంటే we demand God's judgment immediately. కానీ ఇక్కడ రాయబడ్డ మాట అంటే అమోరీల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు అనగా God was patiently waiting for the repentance among the people of Amorites. దాదాపు 400 సంవత్సరాలు అమోరీల పక్షాన దేవుడు అనగా ఈవెన్ దుర్మార్గుల్లో కూడా మార్పు కలుగుతుందేమని చెప్పి దేవుడు బహుశా వారి అక్రమము పూర్తి అయ్యేంత వరకు మరి ఆ స్వాస్థ్యాన్ని, ఆ వాగ్దాన భూమిని దేవుడు వారికి ఇవ్వలేదు అని భావించే అవకాశాలు ఉన్నాయి. అదే రీతిగా మరికొన్ని రెఫరెన్సెస్ నేను చూపిస్తాను. 45వ ఆదికాండం 45వ అధ్యాయం 4వ వచనంలో యోసేపు వీళ్ళు అన్నలు చేసిన వృత్తాంతాన్ని తన యొక్క రెస్పాన్స్ 45:4 అంతటా యోసేపు నా దగ్గర రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరికి వచ్చినప్పుడు అతడు ఐగుప్తునకు వెళ్ళునట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపు నేనే. ఆయనను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి. అది మీకు సంతాపము పుట్టియనేకుడి. ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపెను. ప్రాణ రక్షణ కొరకు మీకు ముందుగా దేవుడు నన్ను పంపెను. అలాగే చివరి అధ్యాయంలో 50వ అధ్యాయంలో ఆదికాండం 50 20వ వచనం, యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయని ఉద్దేశించుదురు కానీ నేటి దినమున జరుగుతున్నట్లుగా అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. మేలుకే దేవుడు ఉద్దేశించెను. దేవుడే నన్ను ముందుగా పంపెను. అబ్రహామును వద్దని చెప్పిన దేవుడు, ఇస్సాకును వెళ్లకుండా ఆపిన దేవుడు మరి యోసేపును పంపించడానికి గల కారణం ఏంటంటే 400 సంవత్సరాలు దే నీడ్ టు వెయిట్ టు కాంకర్ ద ల్యాండ్ ఆఫ్ కానాన్. ఎందుకు 400 సంవత్సరాలు వెయిట్ చేయాలంటే అమోరీలు, అక్కడ ఉన్నటువంటి అమోరీల అక్రమం ఇంకా సంపూర్తి కాలేదు. ఆ కనాను దేశంలో అప్పుడున్న అమోరీలు ఇంకా దేవుడు వారికి వెయిటింగ్ పీరియడ్ ఇచ్చాడు. అదే రీతిగా వీరిని తీసుకుని వెళ్ళి ఐగుప్తులో పరదేశులుగా ఉంచాడు. సో బానిసత్వం ఎందుకు ఇచ్చాడు? అక్కడ యోసేపు రాజు తర్వాత రాజుగా ఉన్నాడు కదా, బానిసత్వం ఎందుకు ఇచ్చాడు? మరి అక్కడ ఆ 400 సంవత్సరాలు వారు పడరాని కష్టాలు ఎందుకు పడ్డారు అని మనము ఆ తర్వాత వాక్య భాగంలో మనం ధ్యానం చేయొచ్చు. కానీ సింగిల్ స్టేట్మెంట్ మనం చెప్పాల్సి వస్తే, ఎవరైనా ఒకరు అధికారంలోనికి రావాలి అంటే దే షుడ్ కమ్ ఫ్రమ్ ది బాటమ్. అప్పుడు ఆ కష్ట సుఖాలు తెలుసుకునే అవకాశాలు ఉంటాయి.
ఎవరైనా కానీ ఆ కష్ట సుఖాలు తెలుసుకోకుండా ఒకేసారి అధికారంలోకి వస్తే వారు పేదవాడి ఆకలిని గుర్తించలేరు. పేదవాడి ఆకలిని గుర్తించలేరు. పేదవాడి సమస్యలు వారు గుర్తించలేరు. కాబట్టి అమోరియల పక్షాన ఇట్ వాజ్ వెయిటింగ్ పీరియడ్ ఫర్ దెమ్. ఫర్ ది పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ ఇట్ వాజ్ ప్రిపరేషన్ పీరియడ్. దేవుడు వారిని సిద్ధపరుస్తున్నాడని మనం భావించే అవకాశాలు ఉన్నాయి. మనము ఈ కామన్ వరల్డ్ లో కూడా మనం గమనించినట్లయితే ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చింది, ఎవరైనా కష్టం వచ్చింది, ఎవరైనా ఆకలితో ఉన్నారు అంటే ఇమ్మీడియట్ గా స్పందించేది ఎవరంటే పేదవాడు. ఇమ్మీడియట్ గా స్పందించేది మన నేటి జనరేషన్ లో ఇమ్మీడియట్ గా స్పందించేది పేదవాడు. ఎందుకంటే పేదవాడికి ఆకలి తెలుసు, ఆకలి ఎలా ఉంటుందో తెలుసు. కాబట్టి ఎవరైనా వచ్చి అమ్మ ఆకలి అంటే ఆకలి విలువ తెలుసు, ఆకలి యొక్క బాధ తెలుసు. కాబట్టి పేదవాడు త్వరగా స్పందిస్తాడు. అదే గొప్పవాడికి ఆకలి అంటే తెలియదు కాబట్టి పక్క పోయిరా అంట. సో దేవుడు వారిని ఐగుప్తులోనికి ఎందుకు పంపించాడంటే దే షుడ్ లెర్న్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ దేర్ లైఫ్. ఆ దీన స్థితిలో వచ్చి దైన్య స్థితిలోనికి వెళ్ళి అక్కడి నుంచి వారు ఎదగాలి, ప్రాస్పరిటీలోకి రావాలన్నది దేవుని కొరకే. అందుకే దేవుడే నన్ను ముందుగా పంపించను, అది మన మేలు కొరకే అని యోసేపు ద్వారా దేవుడు ఆ రెండు స్టేట్మెంట్స్ చెప్పిస్తాడు. జోసెఫ్ వాస్ సెంట్ టు ఈజిప్ట్. దేవుడు చేత పంపబడ్డాడు. ఎందుకు పంపబడ్డాడంటే మన మేలు కొరకే పంపబడ్డాడు అనే మాటలు అక్కడ కనబడుతున్నాయి. సో నెక్స్ట్ వీక్ వి విల్ గో టు ది లైఫ్ ఆఫ్ జోసెఫ్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ ఈజిప్ట్ మనము జ్ఞాపకం చేసుకుందాం.